ఐటీ సెక్టార్లో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎంతో మంది నాయకులు తెలంగాణ అభివృద్ధికి తోడ్పడ్డారని గుర్తు చేశారు. గ్లోబల్ సమ్మిట్ వల్ల ఎంతో మంది యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 2047 నాటికి దేశంలో 3 ట్రిలియన్ల ఎకానమీగా తెలంగాణ ఎదుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కూడా కళలు పెద్ద జనాలే 2034 1 ట్రిలియన్ ఎకానమీ 47 3 ట్రిలియన్ ఎకానమీ ఒక గోల్ పెట్టుకొని ముందుకు వస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ అంత గుట్టలు రాళ్ళు ఉంటే అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. బిల్ క్లింటన్ కూడా తీసుకొచ్చిండు. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మేము అనుకున్నాం 2020లో ఇన్ని లక్షల కోట్లు వస్తుంది, ఇన్ని ఐటీ కంపెనీలు వస్తాయి, మేము కూడా నమ్మలే. ఆఫ్టర్ దట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు పరిపాలిస్తూ దాన్ని కంటిన్యూ చేసి తీసుకుపోతేనే ఇలా హైదరాబాద్ ఆఫ్టర్ బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్ లో సెకండ్ పొజిషన్ ఇండియాలో. నేను 2009లో ఐటీ మినిస్టర్ గా చేశాను. మల్టీనేషనల్ దాదాపు 42 మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మల్టీనేషనల్ 42 కంపెనీస్ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు ముందు చూపు ఆలోచన విధానం మేమందరం కలిసి సమిష్టి కృషితోని తెలంగాణని దేశంలోనే నెంబర్ 1 కాదు, ఆల్రెడీ దేశంలో నెంబర్ 1. ఇది మన పిల్లల భవిష్యత్తు సంబంధించిన విషయం. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 10 ఏళ్ళ అధికారం ఏళ్ళోడు మొత్తం బంగారు తెలంగాణ చేసినోనికి ఒక్క సీటు పార్లమెంట్ రాలేదు. అది ఒక పార్టీ ఉన్నట్టు లెక్క. నీవు రెండోసారి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండు. మిస్టర్ కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన 3 నెలల పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే నామినేషన్ వేసి 5 రూపాయలు ఖర్చు పెట్టకుండా నేను రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. దట్ ఈస్ ద పార్టీ. కాంగ్రెస్ అంటే అది. బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారం ఉన్నా ఒక్క సీటు గెలవలేదంటే పార్టీ ఉన్నట్ట? మీ ఉద్దేశంలో పార్టీ ఉందని మీరు అనుకుంటున్నా? త్వరలో బెంగళూరు కూడా బీట్ చేస్తాం.